అపోస్తలుల కార్యంలో 13వ అధ్యాయం మొదటి వచనం. అంతియొకయలో ఉన్న సంఘములో బర్నబా, నీగెర్ అనబడిన సుమోయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుని వారితో చెప్పెను. 3వ వచనం. అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. 4వ వచనం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. 5వ వచనం. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండెను. 6వ వచనం. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గరడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. 7వ వచనం. అతడు వివేకము గల వాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్దనుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగొరెను. 8వ వచనం. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలని యత్నము చేసి వారిని ఎదిరించాను. ఎలుమ అను పేరునకు గారడివాడని అర్థము. 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై 10వ వచనం. అతని తేరు చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడ, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. 11వ వచనం. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మొబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. 12వ వచనం. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను. 13వ వచనం. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాఫు నుండి బయలుదేరి పంపులియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అతట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. 14వ వచనం. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొకయకు వచ్చి విశ్రాంతి దినముందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. 15వ వచనం. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవలనని ఎన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానం చేసిరి. 16వ వచనం. అప్పుడు పౌలు నిలవబడి చేసాయిగ చేసి ఇట్లనెను. 17వ వచనం. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారలారా వినుడి. ఇశ్రాయేలీయులను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజముల చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చి 18వ వచనం. ఇంచుమించు 40 ఏండ్ల మటుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. 19వ వచనం. మరియు కనాను దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశములను వారికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. 20వ వచనం. ఇంచుమించు 480 సంవత్సరములు ఇటు జరిగెను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. 21వ వచనం. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషీ కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. 22వ వచనం. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేనే యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. 23వ వచనం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. 24వ వచనం. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించాను. 25వ వచనం. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, నేనెవడనని మీరు తలంచుచున్నారు, నేను ఆయనను కాను, ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళ చెప్పుల ఇప్పటికైనను నేను పాత్రుడను కానని చెప్పాను. 26వ వచనం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యము మన యుద్ధకు పంపబడి ఉన్నది. 27వ వచనం. యెరూషలేములో కాపురం ఉండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైన గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. 28వ వచనం. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను
ఆయనను చంపింపవలనని వారు పిలాతును వేడుకొనిరి. 29వ వచనం. వారు ఆయనను గురించి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. 30వ వచనం. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఆయన 30 నుంచి 31 వచనాలు. ఆయన గలిలయల నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. 32 నుంచి 33 వచనాలు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అనే 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. 34వ వచనం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల నుండి లేపుటను బట్టి దావీదు నాకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. అవి నమ్మకములైనవని చెప్పెను. 35వ వచనం. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టనీయనని చెప్పుచున్నాడు. 36 నుంచి 37 వచనాలు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళుపట్టలేదు. 38వ వచనం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు. 39వ వచనం. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడనని మీకు తెలియగాక. 40వ వచనం. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకునండి. అదేమనగా 41వ వచనం. ఇదిగో తిరస్కరించి వారులరా, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యం ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరు అనెను. 42వ వచనం. వారు సమాజ మందిరముల నుండి వెలుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. 43వ వచనం. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూదామత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. 44వ వచనం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. 45వ వచనం. యూదులు జనసమూహములను చూసి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డముగా చెప్పిరి. 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనెను, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుడు ఆవశ్యకమే అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెలుచున్నాము. 47వ వచనం. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిరనేది. 48వ వచనం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. 49-50 వచనాలు. ప్రభు వాక్యం ఆ ప్రదేశమంతటా వ్యాపించిన గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలగజేసి వారిని తమ ప్రాంతంలో నుండి వెళ్ళగొట్టిరి. 51వ వచనం. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి. 52వ వచనం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ప్రైజ్ ది లార్డ్.